భారతదేశంలోని న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతుంది. మనకు తెలుసు, గ్లోబల్ సౌత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇలాంటి సదస్సు జరగటం ఇదే తొలిసారి. కృత్రిమ మీద ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయని చెప్పి సాఫ్ట్వేర్ నిపుణులు భయపడుతున్న ఈ టైంలో చాలా మంది టెక్ దిగ్గజాలు వాళ్ళకి భరోసానిచ్చారు. మీరందరూ పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఏఐ టూల్స్ నేర్చుకోండి, నైపుణ్యాలు పెంచుకోండి అని చెప్పి పిలుపునిచ్చారు. ఏఐ అనే మహాసముద్రం ఈదాలంటే జీవితాంతం నేర్చుకునే సామర్థ్యం ఖచ్చితంగా ఉండాలని, అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఏఐ మారుతూనే ఉంటుందని, అందువల్ల కంపెనీల్లో ఉద్యోగాల విషయంలో మార్పులు భారీగానే ఉంటాయి. కానీ ఎవరైతే ఏఐ మీద ఆసక్తి చూపించి ఏఐ టూల్స్ నేర్చుకున్నారో వాళ్ళ ఉద్యోగాలకి ఖచ్చితంగా గ్యారెంటీ ఉంటుందని చెప్పి కూడా టెక్ దిగ్గజాలు చెప్పుకొచ్చారు. రకరకాల కారణాల వల్ల ప్రస్తుతం ఉన్న కొన్ని ఉద్యోగాలు పోవచ్చు, లేదా ప్రస్తుతం ఉన్న కొన్ని ఉద్యోగాలు రిలవెన్స్ తగ్గిపోవచ్చు. అదే సమయంలో కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుద్ది. ఉద్యోగాలకి ఎటువంటి నైపుణ్యాలు కావాలో, ఎటువంటి ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలో ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ద ఫ్యూచర్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే సెషన్లో నిపుణులు పేర్కొన్నారనమాట. ముఖ్యంగా నౌకరీ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందాని ఆయన చెప్తూ, కంప్యూటర్లు వచ్చినప్పుడు బ్యాంకుల్లో ఉద్యోగాలు పోతాయని చాలా మంది అనుకున్నారు, కానీ ఉద్యోగాలు పోలేదు. ఇంకా వాళ్ళ ఉద్యోగాల్లో సపోర్ట్ సిస్టమ్ బాగా దొరికింది, ఉత్పాదకత బాగా పెరిగింది. కాబట్టి ఏఐ వస్తుందని ఎప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు, ఆందోళన పడకండి. ఏఐ వల్ల ఇంకా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మనం ఏఐకి ఇంటిగ్రేట్ అవ్వాలని చెప్పుకొచ్చారనమాట. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతుంది. గ్లోబల్ సౌత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇలాంటి సదస్సు జరగటం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరుగుతుంది. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని హోస్ట్ చేస్తున్నారనమాట. ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ యొక్క థీమ్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ, వెల్ఫేర్ ఫర్ ఆల్ మరియు హ్యాపీనెస్ ఫర్ ఆల్ అని. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గనక గ్లోబల్ సౌత్లో అంటే దక్షిణాది దేశాల్లో మొట్టమొదటి ఏఐ సమ్మిట్ అనమాట ఇది. మనం గమనిస్తే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కావచ్చు, చాలా ర్యాపిడ్గా చాలా గుడ్ స్పీడ్తో డెవలప్ అవుతున్నాయి. అదే విషయంలో మనం చూస్తే కనుక యూరోపియన్ యూనియన్, అమెరికా ఇలాంటి దేశాలు చాలా ప్రికాషన్స్ చెప్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం కొత్త ఏఐ మోడల్స్ డెవలప్మెంట్లో కావచ్చు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హై క్వాలిటీ డేటాబేస్ కావచ్చు, ఏఐ స్కిల్స్ కావచ్చు, ఏఐ రీసెర్చ్ ఈకోసిస్టమ్ కావచ్చు, వీటన్నిటి మీద ఒక చర్చ అనమాట. అంటే దేశాలు ఏ విధంగా ఏఐ పాలసీని రూపొందించాలి అనే దాని మీద ప్రపంచవ్యాప్తంగా గొప్ప లీడర్స్ కావచ్చు, టెక్నో లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చారు ఈరోజు. ముఖ్యంగా సుందర్ పిచాయ్, శామ్ ఆల్ట్మన్, జెన్సన్ హ్యూయాంగ్, బ్రాడ్ స్మిత్, డెమిస్ హ్యాసబీస్ ఇలా చాలా మంది టెక్నాలజీ లీడర్స్ భారతదేశానికి రాబోతున్నారంట. అంతేకాదు మనం చూస్తే చాలా మంది దేశాధ్యక్షులు, దేశాధినేతలు కూడా, ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ కూడా రాబోతున్నారని తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ సమ్మిట్కి బ్రెజిల్ నుంచి లులా డిసిల్వా కావచ్చు, దాంతోపాటు 20 దేశాల నుంచి దాదాపు హెడ్స్ ఆఫ్ స్టేట్స్ వస్తున్నారంట, 45 దేశాల నుంచి డెలిగేషన్స్ వస్తున్నాయంట, ఐక్యరాజ్య సమితి కూడా పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. అసలు ప్రధానంగా చూసుకుంటే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది శరవేగంగా మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మనం ఎలాంటి సన్నద్ధతో ఉండాలి, అదేవిధంగా ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ గురించి ఇవన్నీ కూడా చర్చలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ లాంటి టెక్నాలజీస్ వచ్చిన తర్వాత మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ ఏఐ ఇంపాక్ట్ సదస్సు అనేది ఏ విధంగా సొల్యూషన్స్ తీసుకురాబోతుంది, అనేక దేశాల మధ్య ఏ విధంగా సయోధ్యని కుదర్చబోతోంది, మనం వేచి చూద్దాం.